హ్యావ్ ఇయర్స్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ కొద్దిగా రీబౌండ్ కనిపించింది. వరుస పతనాల తర్వాత మార్కెట్స్ నిన్న కొద్దిగా కోలుకున్న. యూఎస్ మార్కెట్స్ డౌజోన్స్ 300 పాయింట్లు అంటే 1% మేర, అలాగే S&P 500 1% మేర, నాస్డాక్ 0.5% మేర నిన్న కోలుకున్నాయి, కొద్దిగా లాభపడ్డాయి కూడా. అయితే స్టాక్ ఫ్యూచర్స్ ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ మాత్రం కాస్త వీక్గా ట్రేడ్ అవుతున్నాయి, ఎందుకంటే వోల్టాలిటీ మార్కెట్స్లో కంటిన్యూ అవుతుంది కాబట్టి. అదర్ దాన్ దట్ మనకి పెద్దగా అమెరికన్ మార్కెట్స్ నుంచి వచ్చిన మేజర్ నెగిటివ్ న్యూస్ కానీ పాజిటివ్ న్యూస్ కానీ ఏది లేదు. బట్ నోవావాక్స్ సేస్ కోవిడ్ వ్యాక్సిన్ ఈజ్ మోర్ దెన్ 89% ఎఫెక్టివ్. సో కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించి అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్కి సంబంధించి వ్యాక్సిన్లో అవి పాజిటివ్ న్యూస్గా కనిపిస్తున్నాయి. అదర్ దాన్ దట్ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మేజర్గా వస్తున్న న్యూస్ ఫ్లో ఏదైతే లేదు. ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే నిన్న F&O ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్స్లో హ్యూజ్ వోల్టాలిటీ కనిపించింది. అండ్ ఇవాళ లాస్ట్ ట్రేడింగ్ డే అండ్ నెక్స్ట్ వీక్ మనకి బడ్జెట్ కూడా ఉంటుంది. ఇవాళ మనకి ఎకనామిక్ సర్వే కూడా టేబుల్ చేస్తారు పార్లమెంట్ ఇవాళ నుంచి ప్రారంభం కాబోతోంది. ఒక షేకీ స్టార్ట్ ఉండబోతోంది అని చెప్పి రాజకీయ వర్గాలు అనుకుంటున్న ఈ తరుణంలో సో మార్కెట్స్ కూడా కీన్గా వెయిట్ చేస్తున్నాయి, అబ్జర్వ్ చేస్తుంటాయి ఎకనామిక్ సర్వే ఎలా ఉండబోతోంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి అంటే రాబోయే సంవత్సరానికి రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉందని ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. కాబట్టి దాన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ వీక్ ఎటు మనకి బడ్జెట్ ఉంటుంది కాబట్టి దాని ఆధారంగా మార్కెట్స్ మూమెంట్ ఉంటాయి. బట్ గత చరిత్ర ఒకసారి చూసుకుంటే లాస్ట్ 7 times ఇచ్చిన బడ్జెట్లో 4 times మార్కెట్ ఆఫ్టర్ బడ్జెట్ నష్టపోయాయి, ఒక 3 times మాత్రమే కొద్ది గొప్ప లాభపడ్డాయి అన్న డేటా పాయింట్ మనం ఒకసారి చూడొచ్చు. సో మొత్తానికైతే బడ్జెట్ ముందు ర్యాలీ ఉంటుంది, సాధారణంగా బడ్జెట్ తర్వాత కొద్దిగా సెల్లింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజీలో బిజినెస్ నీడ్స్ సర్టెనిటీ ఆఫ్ పాలసీస్ అండ్ ట్యాక్స్ రేట్స్. సో FMCG కంపెనీ ఈ కంపెనీ మనకి హిందుస్థాన్ యూనిలీవర్ చైర్మన్ సంజీవ్ మెహతా గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో సో సర్టనిటీ ఉండాలి, స్థిరత్వం ఉండాలి, విధాన నిర్ణయాల్లో కానివ్వండి, పన్ను రేట్లలో కానీ అనిశ్చితి ఉంటే మాత్రం అది వ్యాపారానికి ఇబ్బందికర పరిణామంగా మారుతుందని చెప్పి ఆయన తన ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ఇండియన్స్ జాయిన్ ద గేమ్ ఆన్ గేమ్ స్టాప్. సో గేమ్ స్టాప్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా చర్చ నడుస్తుంది. అనూహ్యంగా స్టాక్ పెరిగిన తీరుని అందరూ ఈ టైంలో మాట్లాడుకుంటున్న తరుణంలో రీటైల్ ట్రేడర్స్ ఆఫ్ 65 crores యాడ్స్ బెట్స్ టు అగెయిన్స్ట్ వాల్ స్ట్రీట్ హెడ్జ్ ఫండ్స్. సో 65 కోట్ల రూపాయల వరకు మన వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టారన్న వార్త మనం చూస్తున్నాం. ఇక స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో IDBI పోస్ట్ ప్రాఫిట్ ఫర్ ద 4th quarter ఇన్ ఏ రో. సో వరుసగా 4 క్వార్టర్లో కూడా IDBI బ్యాంక్ లాభాలను ప్రకటించింది. 378 కోట్ల రూపాయల నికర లాభాన్ని డిసెంబర్తో ముగిసిన క్వార్టర్లో ఈ సంస్థ ప్రకటించినట్టు చూస్తున్నాం. అలాగే ఇదే క్వార్టర్లో లాస్ట్ ఇయర్లో అంటే 2019లో 5,763 కోట్ల రూపాయల నికర నష్టాన్ని ప్రకటించిన కంపెనీ దశల వారీగా క్వాలిటీని మెరుగుపరుచుకుంటూ వస్తుంది. సో స్థిరత్వాన్ని IDBI అందుకుంటుందన్న దీన్ని బట్టి మనం చూస్తే అర్థం చేసుకోవచ్చు. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా స్థిరంగా 18% దాకా పెరిగి 1,810 కోట్ల రూపాయలకు చేరుకుంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 2.27 నుంచి 2.87% కూడా చేరుకోవడం చూస్తున్నాము. అండ్ మొత్తానికి ఇవన్నీ పాజిటివ్ అంశాలుగా చెప్పుకోవచ్చు IDBIకి. అండ్ మారుతి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. 24% నికర లాభంలో జంప్ మనం చూసాం. బట్ అంచనాలకు అనుగుణంగా రిజల్ట్స్ లేవు అన్న కారణంగా నిన్న స్టాక్లో సెల్లింగ్ మనం చూసాము. ఒక 3% మేర మారుతి సుజుకి కూడా నష్టపోయింది. నెట్ ప్రాఫిట్ 1,941 కోట్ల రూపాయల మేర ప్రకటించింది. గతంలో ఇదే త్రైమాసికంలో 1,564 కోట్ల రూపాయల మేర నికర లాభాన్ని సంస్థ ఇచ్చింది. అయితే మెయిన్గా రా మెటీరియల్ ప్రైజెస్ బాగా పెరిగాయి. ఫారెక్స్ లాసెస్ అంటే ఫారెక్స్ మనకి ఫ్లక్చుయేషన్స్ ఉండడం, కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ ఉండడం మరింతగా లాభాలని తినేసాయని చెప్పుకోవచ్చు. ఫ్రమ్ హయ్యర్ యూనిట్ సేల్స్ అండ్ కాస్ట్ కట్స్. సో సేల్స్ బాగా పెరిగి యూనిట్స్ బాగా పెరగటము, అలాగే ఖర్చులను బాగా నియంత్రణలో ఉంచుకున్న ఈ పాజిటివ్ పాయింట్స్ని ఈ 2 నెగిటివ్ పాయింట్స్ రా మెటీరియల్ ప్రైస్ అండ్ ఫారెక్స్ లాసెస్ తినేసాయి. కాబట్టి సో మార్కెట్ దీన్ని కొద్దిగా నెగిటివ్గా తీసుకుంది. చాలామంది మరింత మెరుగైన ఫలితాలని, మరింత మెరుగైన రిజల్ట్స్ని మారుతి ప్రకటిస్తుందని చూశారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టు రిజల్ట్స్ ప్రకటించలేదు కాబట్టి స్టాక్లో నిన్న కొద్దిగా సెల్లింగ్ అయితే వచ్చింది.
అదర్ దాన్ దట్ మనకి ఎయిర్టెల్. సో ఎయిర్టెల్ పిప్స్ రైవల్ జియో అగైన్ యాడ్స్ 4.4 మిలియన్ యూజర్స్ ఇన్ నవంబర్. సో 44 లక్షల మంది కొత్త యూజర్స్ని ఎయిర్టెల్ దక్కించుకోగలిగింది నవంబర్ మాసంలో. ట్రాయ్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం చూస్తే రిలయన్స్ జియో కంటే వరుసగా 4 నెలలో కూడా భారతీ ఎయిర్టెల్ కొత్తగా సబ్స్క్రైబర్ బేస్ను మరింతగా పెంచుకుంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా నుంచి పెద్ద ఎత్తున సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతున్నారు. 2.89 దాదాపు 29 లక్షల మంది సబ్స్క్రైబర్స్ వొడాఫోన్ నుంచి వెళ్ళిపోతే దాన్ని పరోక్షంగా 44 లక్షల మంది అటు ఎయిర్టెల్కి వెళ్ళారు. జియోకి మాత్రం 19 లక్షల మంది జియోకి వెళ్ళడం మనం చూసాం. సో మొత్తానికి జియో కంటే వొడాఫోన్ కంటే ఎయిర్టెల్ చాలా పట్టు సాధిస్తుంది అని దీన్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. 1 నెల కాదు, 2 నెలలు కాదు, వరుసగా 4వ నెలలో కూడా ఎయిర్టెల్ పట్టు బిగిస్తుంది. అండ్ ఈ 5Gకి సంబంధించి కూడా ఒక అనుకోని ఇది ప్రకటించింది ఎయిర్టెల్. 5Gలో హైదరాబాద్లో టెస్ట్ చేశారు, మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పి ఎయిర్టెల్ ప్రకటించింది. సో ఇది కూడా జియో కంటే ముందుగానే ఎయిర్టెల్ టెస్ట్ చేసి తను ముందంజలో ఉన్నాము అని చెప్పి ప్రకటించింది. ఇంకా లారస్ ల్యాబ్స్ ఫలితాలు ప్రకటించడం నిన్న మనం చూసాము. 273 కోట్ల రూపాయల నికర లాభాన్ని లారస్ ల్యాబ్స్ ప్రకటించింది డిసెంబర్ క్వార్టర్లో. గతంతో అంటే నిరుడు ఇదే కాలంతో పోలిస్తే ఇది 73 కోట్లుగానే ఉంటే దాంతో పోలిస్తే ఒక 4 రెట్లు ప్రాఫిట్ పెరిగినట్టు మనకు ఉంది. అండ్ రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ 1288 కోట్ల రూపాయల మేర రెవెన్యూ కూడా ప్రకటించింది. సో మొత్తానికి మంచి రిజల్ట్స్ని ఈ సంస్థ అనౌన్స్ చేసింది. ఇండిగో పోస్ట్ 620 crores లాస్ ఇన్ Q3 యాజ్ ట్రావెల్ కబ్స్ కంటిన్యూ టు హర్ట్. సో ఇండిగో 620 కోట్ల రూపాయల నికర నష్టాన్ని 3వ క్వార్టర్లో కూడా అనౌన్స్ చేసింది. బికాజ్ ఆఫ్ కోవిడ్ పాండమిక్ వల్ల ఫుల్ లెంత్ ఎయిర్ ట్రాఫిక్ రావట్లేదు. అండ్ ప్రైజ్కి సంబంధించి ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు కూడా ఇండిగో నష్టాలు మరింతగా పెరగడానికి పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇన్కమ్ దాదాపు 41% మేర తగ్గింది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇంకొక మేజర్ న్యూస్ ఏంటి అంటే మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మేబీ సమ్మర్ నుంచి మార్చ్ నుంచి ఉండే అవకాశం ఉంటుంది. అండ్ హోమ్ మినిస్టర్ ప్రకటన కూడా చేసిన దాన్ని బట్టి చూస్తే మనకు మార్చి నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉంటాయి. సో అంటే స్పెషల్గా డీజీసీఏ కానీ లాజిస్టిక్ రిలేటెడ్ ఫ్లైట్స్ కాకుండా రెగ్యులర్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో అవి మార్చి నుంచి ఉండే అవకాశం ఉంది. సో ఇది ఇండిగో లాంటి స్టాక్స్కి, ఇండిగో లాంటి కంపెనీస్కి నెగిటివ్ అయ్యే తరుణం, నెగిటివ్ అయ్యే ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా మనకి ఫుల్ లెంత్ ఈజింగ్ ఆఫ్ రూల్స్ ఉన్నంత వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చు ఏవియేషన్ కంపెనీస్కి. ఇక స్టోవ్ క్రాఫ్ట్ ఐపీఓ సబ్స్క్రైబ్డ్ 18 times అండ్ ఫైనల్ డే. సో స్టోవ్ క్రాఫ్ట్ 18 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. ఇందులో భాగంగా రీటైల్ ఇన్వెస్టర్స్ పోర్షన్ 26 రెట్లు సబ్స్క్రైబ్ అయితే మనకి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ పోర్షన్ 8 రెట్లు మాత్రమే సబ్స్క్రైబ్ అయింది. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 32 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. బట్ మార్కెట్స్ పడుతున్న ఈ తరుణంలో సో లిస్టింగ్ సంబంధించి ఆందోళన కొద్దిగా ఉంది. ఐఆర్ఎఫ్సి కూడా గ్రే మార్కెట్లో ప్రీమియం బాగా తగ్గిందని చెప్పి న్యూస్ వస్తుంది. సో మార్కెట్స్ కనుక ఇక్కడ నిలదొక్కుంటే కొద్ది గొప్ప స్టోవ్ క్రాఫ్ట్ అనుకున్న దానికంటే కొద్ది గొప్ప ప్రాఫిట్స్తో ప్రీమియంతో లిస్ట్ కావచ్చు. లేదంటే మార్కెట్స్లో ఇలాగే సెల్లింగ్ వస్తే మాత్రం కొద్దిగా ఆందోళన పడాల్సిన అవసరం ఉంటుంది. ఇక బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో గవర్నమెంట్ సెట్ అండ్ సెక్యూరిటీ క్లియరెన్స్ పాలసీ ఫర్ ఇన్వెస్టర్స్. సో పిఎస్యు ప్రైవేటైజేషన్ సంబంధించి మనం చూస్తున్నాం. బోయింగ్ మన ఇండియాకి F-15EX ఆఫర్ చేయబోతుంది, అదొక వార్త. డాట్ అండ్ దీపం స్పార్ ఓవర్ అసెట్ వాల్యుయేషన్స్ ఆఫ్ BSNL MTNL. సో ఈ వాటాల అమ్మకం నేపథ్యంలో వీళ్ళకున్న ల్యాండ్స్ కానీ అసెట్స్ కానీ వీటి వాల్యుయేషన్ సంబంధించి సో 2 ప్రభుత్వ సంస్థల మధ్య వాగ్యుద్ధం నడుస్తుంది. అలాగే భారతీ ఎయిర్టెల్ స్టీల్స్ మార్చ్ అండ్ 5G రైవల్స్, ఇదొక వార్త మనం ఇప్పటికే డిస్కస్ చేసాము. ఇక రివైవల్ ఇన్ రియల్ ఎస్టేట్ టు సపోర్ట్ ర్యాలీ ఇన్ సుప్రీం ఇండస్ట్రీస్ స్టాక్. సో ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, సో ప్లాస్టిక్ పైప్స్ అలాగే ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసే కంపెనీ సుప్రీం ఇండస్ట్రీస్ ఈ రియల్ ఎస్టేట్ రివైవల్ నుంచి బెనిఫిట్ పొందొచ్చు అని చెప్పి ఆశిస్తోంది. ఎందుకంటే ప్లాస్టిక్ పైప్స్కి స్ట్రాంగ్ డిమాండ్ ఉండబోతోంది. అలాగే హయ్యర్ వాల్యూ యాడ్ మిక్స్ డ్రైవ్ ఎర్నింగ్స్ అప్గ్రేడ్. సో రియల్ ఎస్టేట్ పెంటప్ డిమాండ్ ఉంది కాబట్టి
ఈ ప్లాస్టిక్ స్పేస్లో ఉన్న ఈ కంపెనీ దీని నుంచి బెనిఫిట్ కావచ్చు అని చెప్పి అనలిస్టులు కూడా అంచనా వేస్తున్న తరుణం ఇది. సో కొన్ని బ్రోకింగ్ ఏజెన్సీస్ ఈ కంపెనీకి దాదాపు 2,360 రూపాయల దాకా టార్గెట్ ఇస్తున్నాయి, జెఫ్రీస్ లాంటివి. సో రాబోయే రోజుల్లో ఈ రియల్ ఎస్టేట్ నుంచి బెనిఫిట్ ఈ కంపెనీ పొందొచ్చు, ఎందుకంటే డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఈ సంస్థ పీవీసీ పైప్స్లో అలాగే హోమ్ ఇంటి దీనికి అవసరమైన వస్తువుల తయారీలో కంపెనీ ఉంది కాబట్టి వీటి సేల్స్ కూడా బాగా పెరగచ్చు అని చెప్పి అంచనా కడుతున్నారు. అలాగే ఓవర్ 80% ఆఫ్ బీఎస్సీ స్టాక్స్ స్లైడ్ ఆఫ్టర్ హిస్టారిక్ హై. సో మనకి భారీ లాభాల తర్వాత వరుసగా 5 రోజుల పాటు మార్కెట్స్లో సెల్లింగ్ రావడం వల్ల చాలా స్టాక్స్ బీఎస్సీ రిలేటెడ్ స్టాక్స్లో మనకి హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్ అయితే ఎదుర్కోవడం మనం చూసాం. వర్స్ట్ పర్ఫార్మెన్స్గా చెన్నై పెట్రో, బ్యాంక్ ఆఫ్ బరోడా, బయోకాన్, ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఆర్బీఎల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. నవంబర్ నుంచి జనవరి కాలంలో దాదాపు 60-90% వరకు ఈ స్టాక్స్ పెరిగితే జనవరి 20 నుంచి ఈ స్టాక్స్లో 15-30% దాకా నష్టపోవడం మనం చూసాం. అలాగే బెస్ట్ పర్ఫార్మర్స్ జాబితాలో సైంట్, సిఎట్, జేకే టైర్స్, గేట్వే డిస్ట్రీ పార్క్స్ అండ్ హావెల్స్ ఇండియా లాంటి స్టాక్స్ ఉన్నాయి. సో సిఎట్ స్టాక్ని మనం వెల్త్ క్రియేటర్స్ వాళ్ళకి రికమెండ్ చేసాము, అప్పుడు ఎగ్జిట్ కూడా అయిపోయాం మనం. సో పదే మేము చెప్పడం ఏంటి అంటే ఈ స్మాల్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని సో మీకు ఇబ్బంది పెట్టి, సో ఇలాంటి సెల్లింగ్ టైంలో అంటే మార్కెట్స్ వరుసగా 5 రోజుల పాటు పతనం అయినప్పుడు మీరు ఏ స్థాయిలో ఆందోళన పడి ఉంటారో తెలుసు. ఒక వీక్ స్టాక్స్లో ఉన్నప్పుడు కానీ, ఫండమెంటల్స్ గొప్పగా లేని స్టాక్స్లో ఉన్నప్పుడు. సో ఈ మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని రకరకాల పేర్లు పెట్టి మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికే కానీ మనం నిలబడి నీళ్లు తాగితే ఈ కాలంలో అదే చాలు. సో పరిగెత్తి పాలు తాగినా కూడా పెద్ద ప్రయోజనం ఏం లేదు, టెన్షన్ తప్ప. సో కూల్గా మంచి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ తీసుకుని లాంగ్ టర్మ్ స్టాక్స్లో ఫండమెంటల్ వెల్ రీసెర్చ్ క్వాలిటీ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసి ఉంటే సో ఇలాంటి మార్కెట్స్ డిప్లో కూడా ఎలాంటి ఆందోళన అయితే మనకు ఖచ్చితంగా ఉండదు. అందుకే వెల్త్ క్రియేటర్స్లో, ఎందుకంటే వెల్త్ క్రియేటర్స్ అని పదే ఎందుకు చెప్తాం అంటే, సో చిన్న ఇన్వెస్టర్స్ లైక్ 1.5-2 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి 5 to 6 crores ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉన్న వాళ్ళ వరకు అందరూ దీని నుంచి బెనిఫిట్ పొందుతున్నారు. సో చిన్న ఇన్వెస్ట్మెంట్ మీరు ప్లాన్ ఉన్నా కూడా దాని నుంచి మీరు బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మేము అందిస్తున్న వెల్త్ క్రియేటర్ సర్వీస్ మీకు చక్కగా ఉపయోగపడుతుంది. సో ఆ బెనిఫిట్ని కూడా మీరు అందరూ అందుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే ఇక వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం గోల్డ్ డిమాండ్ 25 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ కారణంగా. అటువైపు గోల్డ్ ధర కూడా కొద్దిగా తగ్గుతుంది, ఎందుకంటే డాలర్ మళ్ళీ అక్కడ స్ట్రెంగ్తన్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్, అంటే ఇక్కడి నుంచి క్యాపిటల్ మళ్ళీ డాలర్ వైపు వెళ్తుంది. బట్ లాంగ్ టర్మ్ కొద్ది గొప్ప ఖచ్చితంగా మన ఓవరాల్గా అసెట్ డైవర్సిఫికేషన్లో భాగంగా గోల్డ్కి 5 to 10% వరకు మన పోర్ట్ఫోలియోలో వెయిటేజ్ అయితే ఇవ్వచ్చు. ఆర్బీఎల్ బ్యాంక్ ప్రాఫిట్ 110% పెరిగింది, 147 కోట్ల రూపాయలకు చేరుకుంది, 70 కోట్ల రూపాయల గత ఏడాది సంవత్సరంతో పోలిస్తే. సో స్టాక్ ఇప్పటికే బాగా పెరిగింది కాబట్టి కొద్దిగా సెల్లింగ్ కూడా వస్తుంది. బట్ డిఫరెంట్ ఫ్రంట్స్లో ఆర్బీఎల్ బ్యాంక్ అమెరికన్ పర్ఫార్మెన్స్ని కనబరుస్తుంది. ఇక టీవీఎస్ మోటార్స్ రిపోర్ట్స్ హైయెస్ట్ ఎవర్ ప్రాఫిట్. గతంలో ఎప్పుడూ లేని విధంగా టీవీఎస్ మోటార్స్ బికాస్ ఆఫ్ సేల్స్, అంటే ఈ ఫెస్టివ్ సేల్స్ కారణంగా అనుకోవచ్చు, పెంటప్ డిమాండ్ కారణంగా అనుకోవచ్చు, ఈ 266 కోట్ల రూపాయల నికర లాభాన్ని డిసెంబర్తో ముగిసిన క్వార్టర్కి ఈ సంస్థ ప్రకటించింది. గతంలో 121 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్న ప్రాఫిట్ ఇప్పుడు అనూహ్యంగా పెరిగింది. ఇక రెవెన్యూ కూడా 5,404 కోట్ల రూపాయల రెవెన్యూని, ఆదాయాన్ని ఈ సంస్థ ప్రకటించింది. సో బికాస్ ఆఫ్ పెంటప్ డిమాండ్ టీవీఎస్ మోటార్స్కి బాగా కలిసి వచ్చిన అంశం. సో ఇది ప్రధానంగా వివిధ దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్. సో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నట్టు పదే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.